హరే కృష్ణ. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ భగవద్గీత క్లాసెస్ వినడానికి మీరు అందరూ ఉత్సాహం చూపించినందుకు. ఈరోజు మనం భగవద్గీత ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. మొదట మనం ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం మేన తస్మై శ్రీ గురవే నమః. నమాం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము ఈ భగవద్గీత నేర్చుకునే ముందు ఈ భగవద్గీత ఎవరు చదవచ్చు, ఇది చదవడానికి మనకు ఏ రకమైన లక్షణాలు ఉండాలి, మనకు ఏ రకమైన గుణాలు ఉండాలి, దాని గురించి చర్చించుకుందాం. సో అది భగవద్గీతలోనే కృష్ణుడు మనకు చెప్పారు. 4వ అధ్యాయం. సో అందులో సయేవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యమే ఏతదుత్తమం. సో ఇక్కడ 2 లక్షణాలు చెప్తున్నారు. కృష్ణుడు ఈ భగవద్గీత అర్జునుడికి ఎందుకు చెప్పారు? 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి భక్తోసి మే సఖా చేతి. మొదట అతను అర్జునుడు భక్తుడు, కృష్ణుడి భక్తుడు మరియు మిత్రుడు. సో ఈ భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే మనము కృష్ణుడి యొక్క భక్తులు కావాలి, అప్పుడే మనము అర్థం చేసుకోవచ్చు. కానీ మరి కృష్ణుడి యొక్క భక్తుడిని ఎందుకు కావాలి అని ప్రశ్న రావచ్చు. సో ఇప్పుడు మనం కృష్ణుడి గురించి చర్చించుకుందాం. ఎలా కృష్ణుడు భగవంతుడు, శ్రీ భగవానుడు అనే విషయం గురించి మనం చర్చించుకుందాం. ఎందుకంటే ఈ భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే అట్లీస్ట్ మనము కృష్ణుడు దేవాది దేవుడు అనే విశ్వాసం మనకు ఉండాలి. అప్పుడే ఈ భగవద్గీత మనం నేర్చుకోవచ్చు. ఒకవేళ ఆ విశ్వాసం లేకపోతే మనం భగవద్గీత నేర్చుకున్నా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. సో ఇప్పుడు కృష్ణుడు దేవాది దేవుడు అని ఎలా నిరూపించవచ్చో మనం చర్చించుకుందాం. ఓకే. సో బ్రహ్మ సంహితలో బ్రహ్మాజీ ఏమంటున్నారంటే, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సో ఎంతోమంది ఈశ్వరులు ఉన్నారు, కానీ పరమ ఈశ్వరులు ఎవరు? కృష్ణుడు అని ఇక్కడ చెప్తున్నారు. ఆయనే అన్నిటికీ ఆది. ఎవరు? కృష్ణుడు. సర్వకారణాలకి కారణం అని ఇక్కడ బ్రహ్మాజీ చెప్తున్నారు. సో అదేవిధంగా కృష్ణుడు తన జన్మ నుంచే నిరూపించారు ఎలా అతను సాధారణమైన మనిషి కాదు, సాధారణమైన శిశువు కాదు అని నిరూపించారు. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడ అవతరించారు? కృష్ణుడు మనకు తెలుసు మథురాలో జైల్లో అవతరించారు, రైట్. సో సాధారణంగా శిశువులు ఎప్పుడైతే జన్మ తీసుకుంటారో వారు ఏడుస్తూ పుడతారు. కానీ కృష్ణుడు యాక్చువల్లీ కృష్ణుడిది జన్మ అని చెప్పొద్దు, అవతరించారని చెప్పాలి. ఎందుకు? అవతారము జన్మ, దీనికి తేడా ఏంటి? యాక్చువల్లీ అవతారం అంటే వారు ఎక్కడైనా ఎప్పుడైనా వారు అవతరించవచ్చు. జన్మ అంటే మన కర్మానుసారంగా ఒక కుటుంబంలో పుట్టడం. సో కృష్ణుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి కుటుంబంలోనైనా ఆయన జన్మ తీసుకోవచ్చు, అవతరించవచ్చు. అది వ్యత్యాసం. సో కృష్ణుడు అలా మథురాలో దేవకి వసుదేవులకి అవతరించారు, జన్మ తీసుకున్నారు. సో అయితే మనందరికీ తెలుసు ఆయన రాత్రి 12ంటికి అవతరించారు. సో సాధారణంగా శిశువులు ఏడుస్తూ ఉంటారు, మరి కృష్ణుడు అవతరించినప్పుడు నవ్వుతూ పుట్టారు, రైట్. సో అలానే ఆయన శంఖ చక్ర గదాపద్మ ఇవన్నిటితో పుట్టారు. సాధారణంగా ఏ శిశువు అయినా మీరు చూస్తే అలా ఉండరు, రైట్. వారికి
అంటే శంఖచక్ర గదా పద్మ ఇవన్నీ ఉండవు. అందుకే కృష్ణుడు ఏమని చెప్తున్నాడు భగవద్గీతలో, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. సో ఏమని చెప్తున్నారు ఇక్కడ, నా జన్మ మరియు కర్మల్ని ఎవరైతే సరిగా తత్వతః అర్థం చేసుకుంటారో ఏమవుతుంది, వారికి పునర్జన్మ ఉండదు అని చెప్తున్నారు. సో దాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఏమనుకుంటాం, కృష్ణుడు కూడా సాధారణమైన మనిషి అనుకుంటాం, రైట్? కానీ అది కాదు. తన లీలల ద్వారా కృష్ణుడు నిరూపించారు. సో పుట్టంగానే శంఖచక్ర గదా పద్మ, తర్వాత మనకు తెలుసు ఆయన ఎలా బృందావన్కి వసుదేవుడు తీసుకొని వెళ్ళారు. సో ఆ బృందావనంలో కూడా మనకు తెలుసు ఎలా కృష్ణుడు ఎన్నో అద్భుతమైన లీలలు చేశారు. ఎంతోమంది రాక్షసుల్ని చంపారు, పూతన, బకాసుర ఇలా. సో అలానే ఒకసారి కృష్ణుడు చిన్నప్పుడు మట్టి తిన్నప్పుడు యశోదామాత వచ్చి నోరు తెరమని చెప్పింది. అప్పుడు కృష్ణుడు తన నోటిలో విశ్వాన్నంతా కూడా చూపించారు. ఇప్పుడు సాధారణంగా ఎవరు పడితే వారిని మనం భగవంతుడని చెప్పలేం. ఒకవేళ ఎవరైనా నేను కూడా భగవంతుడు అని చెప్తే వారికి ఏమని చెప్పాలి, ఓకే మీరు నోరు తెరవండి, మీ నోటిలో విశ్వాన్ని చూపిస్తే అప్పుడు మీరు కూడా భగవంతుడని మేము నమ్ముతాం, రైట్? సో కృష్ణుడు ఎప్పుడైతే నోరు తెరిచారో మొత్తం విశ్వాన్ని చూపించారు కృష్ణుడు. సో ఇలాంటి కృష్ణుడు దేవాది దేవుడు అయినా కూడా చాలా నమ్రభావంతో అర్జునుడికి రథసారథిగా సేవ చేశారు, రైట్? సాధారణంగా చూస్తే ఎంతో గొప్పవారు, ఎంతో ధనవంతులు ఇలా ఎవరికైనా డ్రైవర్గా సేవ చేయగలుగుతారా? చేయలేరు. కానీ కృష్ణుడు దేవాది దేవుడు అయినా కూడా తన భక్తుడైన అర్జునుడికి రథసారథిగా సేవ చేశారు. సో దేవాది దేవుడు భగవాన్, శ్రీ భగవాన్ అంటే ఏంటి, దాని గురించి ఇప్పుడు చర్చించుకుందాం. భగవాన్ అంటే ఎవరిలోనైతే షడైశ్వర్యాలు ఉంటాయో వారినే భగవాన్ అని చెప్తాం. సో భగ అంటే భాగ్యము, ఓకే? సో ఏంటి ఆ షడైశ్వర్యాలు? ఎవరిలోనైతే పూర్తిగా ఐశ్వర్యము, సౌందర్యము, శక్తి, జ్ఞానము, యశస్సు, వైరాగ్యము ఇవన్నీ కూడా ఎవరిలోనైతే పూర్తిగా మరియు ఎల్లప్పుడూ ఉంటాయో వారిని భగవాన్ అని అంటాం. కాబట్టి ఎవరు పడితే వారిని భగవాన్ అని చెప్పకూడదు, ఓకే? కృష్ణుడిలో ఈ భాగ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శాశ్వతంగా మరియు పూర్తిగా ఉంటాయి. అదే ఈ భౌతిక ప్రపంచంలో మీరు చూస్తే కొందరిలో ఈ కొన్ని భాగ్యాలు కొన్ని ఉండొచ్చు. ఉదాహరణకి కొందరు సౌందర్యంగా ఉండొచ్చు కానీ వారికి ఐశ్వర్యం ఉండకపోవచ్చు. కొందరు జ్ఞానం ఉండొచ్చు కాకపోతే వారికి శక్తి ఉండకపోవచ్చు. కొందరికి యశస్సు ఉండొచ్చు కాకపోతే వారిలో వైరాగ్యం ఉండకపోవచ్చు. సో ఇలా ఈ భాగ్యాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా అందరిలో ఉండవు. ఒకవేళ కొందరు సౌందర్యంగా ఉన్నా కూడా, ఉదాహరణకి మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ వీళ్ళందరూ అందంగా ఉంటారు కానీ ఎన్ని రోజులు? కొన్ని సంవత్సరాలే, తర్వాత మళ్ళీ వారి సౌందర్యం పోతుంది, రైట్? అలానే ధనవంతులు కూడా. సో కానీ భగవంతుడిలో ఈ భాగ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎల్లప్పుడూ ఉంటాయి, రైట్? అందుకే అతన్ని భగవాన్ అని అంటాం. సో ఉదాహరణకి కృష్ణుడు ఎప్పుడు కూడా సౌందర్యంగా ఉంటారు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం సమయంలో అతని వయస్సు దాదాపు 125 సంవత్సరాలు. అయినా కూడా మనం కృష్ణుని చూస్తే ఎలా ఉంటారు? 16 ఏళ్ళ వయస్సు గల యువకుల్లాగానే ఉంటారు, రైట్? ఆయనకి మీసము, గడ్డం ఏమీ ఉండవు. అలానే తన శక్తిని ఎలా నిరూపించారు? కృష్ణుడిని ఇంకోటి నవయవనం చ అంటారు, అంటే ఎప్పుడు కూడా సౌందర్యంగా ఉంటారు. తన శక్తిని ఎలా చూపించారు? కృష్ణుడు 7 ఏళ్ళ వయసులోనే ఏమెత్తారు? గోవర్ధన పర్వతం ఎడమ చేతి చిటికెన వేలు మీద గోవర్ధన పర్వతాన్ని 7 రోజులు ఎత్తారు. సో జనరల్గా మనము ఈ వెయిట్ లిఫ్టర్స్ని చూస్తుంటాం, వాళ్ళు ఒక 200-300 కేజీస్ ఇలా లేపుతారు,
లేపి కొద్దిసేపు అయ్యాక మళ్ళీ కొంచెం పైకి లేపుతారు. అది ఎంతసేపు? కేవలం కొన్ని సెకండ్స్ వరకే. తర్వాత మొత్తం వాళ్ళ ఫేస్ చూస్తే మొత్తం ఎరుపు రంగు వచ్చేస్తుంది. చాలాసేపు ఉంచలేరు, దహాడని ఇలా వదిలేస్తారు, రైట్. సో కానీ కృష్ణుడు మీరు చూడండి ఎలా తన ఎడమ చేయి చిటికెన వేలి మీద 7 రోజులు మొత్తం లేపారు. సో అలానే కృష్ణుడి యశస్సు, రైట్. సో కృష్ణుడు ఎన్నో సంవత్సరాలు క్రితం ఈ భగవద్గీత చెప్పారు, రైట్. ఎన్నో సంవత్సరాల క్రితం ఈ లీలలు చేశారు. అయినా కూడా ఆయన పేరు ప్రఖ్యాతలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం వారిని సేవ చేస్తున్నాం. ఇప్పుడు బాలాజీ భగవంతుడి దర్శనం కోసం చూస్తే ఎన్నో లక్షల మంది రోజు లైన్లో క్యూలో ఉంటారు. అలానే జగన్నాథ్పురిలో జగన్నాథ స్వామి దర్శనానికి కూడా చాలామంది ఉంటారు. ఎస్పెషల్లీ రథయాత్ర సమయంలో 15 లక్షల మంది దర్శనానికి వస్తారు. సో అలానే జ్ఞానము, ఇప్పుడు కృష్ణుడు చెప్పిన భగవద్గీత 5000 సంవత్సరాల క్రితం అర్జునుడికి చెప్పారు. అదే జ్ఞానాన్ని ఇప్పుడు కూడా మనం చదువుతున్నాం. ఈ జ్ఞానం ఎప్పుడు మారదు. జనరల్గా మన స్కూల్స్ కాలేజెస్లో ఏదైతే మనం చదువుతామో అది మారుతూ ఉంటుంది, రైట్. కొద్ది రోజులకి మారుతూ ఉంటుంది. ఎందుకు? సిలబస్ చేంజ్ అయిపోతుంది, అవుట్డేటెడ్ అంటాం. ప్రతి సాఫ్ట్వేర్లో కూడా చూస్తే న్యూ వెర్షన్స్ వస్తూ ఉంటాయి. కానీ భగవద్గీతలో అలా న్యూ వెర్షన్ అవసరం లేదు. ఎందుకు? ఇది పూర్తిగా సరైనది. ఇందులో ఏ రకమైన తప్పులు లేవు. కాబట్టి దీనికి మళ్ళీ కొత్తగా శ్లోకాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకే ఈ భగవద్గీత జ్ఞానము ఉత్తమమైంది, అంతా కూడా ఉంది ఇందులో. అలానే భగవంతుడి యొక్క ఐశ్వర్యం గురించి చెప్తే శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరంలో తన 16,108 భార్యలకి 16,108 పెద్ద పెద్ద ప్యాలెసెస్ కట్టించారు. సో అది సాధారణంగా మనకు ఒక ఇల్లు కట్టడానికే కష్టమవుతుంది. కానీ కృష్ణుడు అది కూడా సాధారణంగా కట్టించలేదు, ఎన్నో వజ్ర వైడూర్యాలతో కట్టించారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎలా కృష్ణుడు పూర్తి ఐశ్వర్యంతో కూడిన వారని. అలానే వైరాగ్యము, జనరల్గా మనం చూస్తే ఎవరినైతే ఈ భాగ్యాలన్నీ ఉంటాయో వారిలో గర్వం వచ్చేస్తుంది. నేను సౌందర్యంగా ఉన్నాను, నేను పెద్ద చదువుకున్నాను, లేకపోతే నాకు ఇంత శక్తి ఉంది అని వారిలో గర్వం వచ్చేస్తుంది. కానీ శ్రీకృష్ణుడిలో ఇవన్నీ ఉన్నా కూడా ఆయనలో ఏ రకమైన గర్వం లేదు, మొత్తం వైరాగ్యం ఉంది. ఎలా తెలుసు? ఇందాక చెప్పినట్టు అతను సాక్షాత్తు భగవంతుడు అయినా కూడా అర్జునుడికి ఏం చేశారు? సేవ చేశారు. సారథిగా సేవ చేశారు. జనరల్గా డ్రైవర్ ఉంటే మనం ఏం చేస్తాం? ఇలా రా, అలా పో, లేకపోతే యజమాని అలా బయటికి వెళ్తే కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది, రైట్. సో ఇలా ఎన్నో నమ్రమైన సేవ చేశారు. సో యుద్ధంలో అప్పుడప్పుడు ఏం జరుగుతుండేదంటే చాలా శబ్దాలు ఉండేవి, చాలా సౌండ్స్ ఉండేవి. కాబట్టి ఒకవేళ సారథికి చెప్పాలంటే మాటలు వినిపించకపోవచ్చు. సో వారు ఏం చేసేవారు? ఒకవేళ ఎడమ వైపు వెళ్ళాలంటే తమ ఎడమ కాలితో వారి వీపు మీద ఇలా కొట్టేవారు. అలానే కుడివైపు వెళ్ళాలంటే కుడి కాలితో వీపు మీద కొట్టేవారు వెనకాల, సో తమ వీపు మీద. సో ఈ విధంగా అర్జునుడు కూడా ఇలా కృష్ణుడికి ఒకవేళ అలా వెళ్ళాలి అంటే ఎడమ వైపు కుడివైపుకి ఆ విధంగా చెప్పేవారు. సో ఇంత నమ్రమైన సేవ శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అయినా కూడా ఈ విధంగా తన భక్తులకు సేవ చేశారు. సో కృష్ణుడు కేవలం లక్పతి, అరప్పతి, కరపతి కాదు, ఆయన లక్ష్మీపతి. జనరల్గా మనము లక్ష్మీదేవికి సేవ చేస్తుంటాం, అది మంచిదే. కాకపోతే ఆ లక్ష్మి చంచల లక్ష్మి, అంటే కేవలం కొద్దిసేపే ఉంటుంది.
కానీ లక్ష్మీదేవి నిత్యం మనతో ఉండాలి అంటే లక్ష్మీపతికి సేవ చేయాలి. ఎందుకు? భార్య ఎక్కడ ఉంటుంది? భర్త దగ్గర ఉంటుంది. కాబట్టి మనము నారాయణుని కృష్ణుడి సేవ చేస్తే లక్ష్మి కూడా మనతో ఉంటుంది, భాగ్యం మనతో ఉంటుంది. సో కృష్ణుడు భగవద్గీతలో 5వ అధ్యాయంలో ఏమని చెప్తున్నారు? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిరిచ్చతే. అన్ని యజ్ఞాలకి నేను భోక్త, సర్వలోకాలకి నేనే మహేశ్వరుణ్ణి అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. సో సుహృదం సర్వభూతానాం, అందరికీ ప్రియమైన మిత్రుడిని నేనే అని ఇక్కడ చెప్తున్నారు. ఎవరైతే ఇది తెలుసుకుంటారో వారు శాంతితో ఉంటారని చెప్తున్నారు. సో అయితే ఒకసారి ఒక భక్తుడు ట్రైన్లో భగవద్గీత వితరణ చేస్తున్నారు. వితరణ చేస్తుంటే ఒక వ్యక్తి పిలిచి, సార్ ఇది భగవద్గీతలో కృష్ణుడు తరచూ ఎందుకు తన గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు? ఆయనకి ఏమైనా గర్వం ఉందా అని ప్రశ్న అడిగారు. సో అప్పుడు ఆ భక్తుడు కొద్దిసేపు ఆలోచించి ఏమని చెప్పారంటే, సార్ మీరు ఏం చేస్తారని అడిగారు. సో ఆ వ్యక్తి వచ్చేసి నేను ఒక బ్యాంక్లో మేనేజర్గా సేవ చేస్తుంటానని చెప్పారు. అప్పుడు భక్తుడు ఏమని చెప్పాడంటే, మీకెందుకు అంత గర్వం ఉంది? మీరు బ్యాంక్లో మేనేజర్ అని ఎందుకు చెప్పుకుంటున్నారు? మీరు బ్యాంక్లో ఒక చపరాశి అని చెప్పుకోవచ్చు కదా అని అడిగారు. సో ఆ వ్యక్తి, లేదు నేను మేనేజర్ని కాబట్టి మేనేజర్ అని చెప్పుకుంటున్నాను. సో ఆ భక్తుడు ఏమన్నా అంటే, అలానే కృష్ణుడు దేవాది దేవుడు కాబట్టి సర్వలోకాలకి అధిపతి కాబట్టి అది చెప్తున్నారు. ఎందుకు అలా చెప్తున్నారు? మన మంచి కోసం. ఎందుకంటే మనము యాక్చువల్గా ఆత్మలం. ఎప్పుడైతే ఒక ఆత్మ భగవంతుడి సేవ చేస్తుందో అప్పుడే ఆత్మకి సంతోషం, నిజమైన సంతోషం. సో మన మంచి కోసమే కృష్ణుడు తన గురించి భగవద్గీతలో చెప్తున్నారు. సో ఆయన సేవ చేస్తే ఆయనకి ఏదో మంచి జరుగుతుందని కాదు, ఆయనకి మన నుంచి ఏది అవసరం లేదు. ఓకే, కేవలం మనం ఆయనకి సేవ చేస్తే మనకు మంచి జరుగుతుంది. అలానే కృష్ణుడు 10వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే, ఏకాంశేన స్థితో జగత్, నా ఒక్క అంశం మాత్రం చేతనే ఈ సమస్త విశ్వాన్ని వ్యాపించి పోషిస్తున్నాను చెప్తున్నారు. అలానే కృష్ణుడు దేవాది దేవుడు అని ఎంతోమంది ఆచార్యులు చెప్పారు. శ్రీమద్ భాగవతంలో వ్యాసదేవుడు ఏమని చెప్తున్నారు? ఏతే చాంస కళా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. సో ఎన్నో అవతారాలు ఉన్నాయి, కానీ అన్నిటికీ ఆది కృష్ణుడు అని చెప్తున్నారు. అలాగే భగవద్గీత 10వ అధ్యాయంలో 13వ శ్లోకంలో ఏమని చెప్తున్నారు? ఆహుస్వాం ఋషయ సర్వే దేవర్షిర్నారదస్తత అసితో దేవలో వ్యాస స్వయం సేవా ప్రవేశిమే. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు, ఈ మహర్షులందరూ కూడా కృష్ణుడు దేవాది దేవుడని చెప్తున్నారు. అలానే మధ్వాచార్యులు, రామానుచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభు, వీరందరూ కూడా కృష్ణుడు దేవాది దేవుడని అంగీకరించారు. అలానే కృష్ణుడి యొక్క పాద పద్మాల మీద కొన్ని చిహ్నాలు ఉంటాయి. పద్మపురాణంలో బ్రహ్మాజీ ఏమని చెప్తున్నారంటే, షోడచైవస్తు చిహ్నాని మయా దృష్టాని తత్పదే అని ఏమని చెప్తున్నారంటే, శ్రీకృష్ణుని పాద పద్మాల మీద 16 మంగళకరమైన చిహ్నాలు స్వయంగా నేను చూశానని చెప్తున్నారు. సో ఎవరైనా నేను దేవుణ్ణి అని చెప్తే వారి పాదాలను చూపించాలి. వారి పాదాల మీద ఈ చిహ్నాలు ఉంటే వారు కూడా దేవాదేవుడు అని చెప్పొచ్చు. ఎవరైనా ముసలి వాళ్ళు, తెల్ల జుట్టు ఉంది, పళ్ళు ఊడిపోతున్నాయి, అలాంటి వారిని మనం దేవుడు అని ఎలా చెప్పవచ్చు? రైట్. సో ఇంకా పద్మపురాణంలో ఏమని చెప్పబడింది? కృష్ణఖ్యాతం పరం బ్రహ్మ భువి జాతం సంశయ ద్వయం వా అధ త్రయం వా అథ చతర్వ పంచచైవచ దృశ్యంతే వైష్ణవ శ్రేష్ఠ అవతారే కథంచన. ఇక్కడ ఏమని చెప్తున్నారు? శ్రీకృష్ణుడు ఆదిదేవుడు, పరంధాముడు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆ దేవుని యొక్క అనేక అవతారాల పదాంబుజాలపై ఈ శుభకరమైన చిహ్నాలలో 2, 3, 4 లేదా 5 ఉండవచ్చు, కానీ మొత్తం 16 చిహ్నాలు కేవలం శ్రీకృష్ణుడి పదాంబుజాలపై ఉన్నాయి. అంటే వేరే అవతారాల పాదపద్మాల మీద
కేవలం 3, 4 అలా 2 చిహ్నాలు ఉంటాయి. కానీ కృష్ణుడు పాదపద్మాల మీద 16 ఉన్నాయని చెప్తున్నారు. అలానే మార్కండేయ ఋషి కూడా కృష్ణుడు దేవాది దేవుడు అని ధృవీకరించారు. సో విష్ణువు పురుషోత్తముడు, రాముడు మర్యాద పురుషోత్తముడు, కానీ కృష్ణుడు పూర్ణ పురుషోత్తముడు. భీష్ముడు కూడా కృష్ణుడు దేవాది దేవుడు అని చెప్పారు. శ్రీమద్ భాగవతంలో ఏమని చెప్పబడింది? ఏషవై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణ పుమాన్ మోహయా మాయా లోకం గూఢశ్చరతి విష్ణుషు. సో శ్రీకృష్ణ భగవానుడు మొదటి నారాయణుడు. మనలో ఒకరిలాగా వారు నడుస్తూ ఉన్నారు, కానీ అతను స్వయంగా దేవాది దేవుడు అని చెప్తున్నారు. ఆయనే అన్నిటికీ మూలం అని చెప్తున్నారు. ఇంకా కృష్ణుడిలో 64 గుణాలు ఉన్నాయి. ఇది వేరే దేవతల్లో ఇన్ని గుణాలు ఉండవు. బ్రహ్మాజీలో 50 గుణాలు, శివుడిలో 55, విష్ణువులో 60, కానీ కృష్ణుడిలో 64 గుణాలు ఉన్నాయి. సో కృష్ణుడిలో ఉన్న 4 అద్భుతమైన గుణాలు ఏంటి? మొదటిది లీలామాధురి. అంటే కృష్ణుడు ఎంతో అద్భుతమైన లీలలు చేస్తారు. సాధారణంగా మనం చూస్తాం బాలగోపాల్ అంటే చిన్నప్పుడు శిశువుగా ఉన్నప్పుడు కృష్ణుడు ఎన్నో అద్భుతమైన ఆకర్షణీయమైన లీలలు చేశారు. వెన్న దొంగలించడం, ఇలా వేరే ఏ అవతారాల్లో ఇంత అద్భుతమైన లీలలు చూడము, రైట్? అలానే కృష్ణుడు భక్త మాధురి, సదా ఎప్పుడు కూడా తన శుద్ధ భక్తులతో ఉంటారు. వారి మధ్య ఎంతో మంచి సంబంధాలు ఉంటాయి. ఉదాహరణకి ఒకసారి యశోదామాత కృష్ణుడికి బంగారంతో చెప్పులు తయారు చేస్తుంది. సో అడవిలో ఎందుకంటే కృష్ణుడు వెళ్తూ ఉంటారు కాబట్టి, సో కృష్ణుడు అవి చూసి, మరి యశోద నేను ఎన్నో 9 లక్షల ఆవుల్ని నేను చూసుకుంటాను, మరి వాటన్నిటి కూడా చెప్పులు కావాలి కదా, కాబట్టి మొత్తం 36 లక్షల చెప్పుల్ని మీరు బంగారంతో తయారు చేసి ఇస్తే అప్పుడు అవి కూడా వేసుకుంటే అప్పుడు నేను వేసుకుంటా అంటారు. సో అప్పుడు యశోద నేను ఇన్ని ఎలా తయారు చేస్తాను కృష్ణ అని చెప్తుంది. సో కృష్ణుడు కూడా ఆ బంగారంతో చేసిన చెప్పుల్ని తీసుకోరు. సో ఇది ఎప్పుడైతే ఆవులకు తెలుస్తుందో, యాక్చువల్గా ఆవులు ఏం చేస్తాయంటే అక్కడ బృందావనంలో ఇంకా అడవుల్లో ఏవైతే రాళ్ళు ఇలా ఉన్నాయో వాటన్నిటినీ తమ కాళ్ళతో తన్నేసి మృదుగా చేస్తుంది మట్టిని. సో మట్టిలాగా చేసేస్తాయి. సో ఇప్పుడు కూడా మీరు బృందావనం వెళ్తే అక్కడ ఆ మట్టి ఏదైతే ఉందో సాధారణంగా మనకు మట్టి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండదు, దూదిలాగా ఉంటుంది, కాటన్ లాగా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. సో ఇది ఎలా జరిగింది? ఆవులు కృష్ణుడి తమ కోసం ఇలా త్యాగం చేస్తారని చూసి అవి కూడా కృష్ణుడి సేవ చేయాలని చెప్పి ఆ మట్టిని మొత్తం మృదుగా చేసేశారు. అలానే వేణుమాధురి. సో ఒక వ్యక్తి ఇండియాకి వచ్చి ఎవరు భగవంతుడు వెతుకుతాను అని అన్ని గుడులకి వెళ్తూ ఉన్నారు. ఆఖరికి ఆయనకి ఏమనిపించిందంటే కృష్ణుడే దేవాది దేవుడు అని చెప్పారు. ఎందుకు అనంటే మిగతా అందరి దేవతల దగ్గర కొందరి దగ్గర త్రిశూలము, కొందరి దగ్గర బాణాలు, ఇలా ఎన్నో ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి. కానీ కృష్ణుడు ఒక్కడు ఏం చేస్తున్నాడు? వేణు వాయిస్తున్నారు. దేవుడు అయితే ఆనందంగా ఉండాలి కదా, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు కదా అని ఆయన చెప్పారు. సో కృష్ణుడు సదా తన వేణు ఊది దాని ద్వారా అందరినీ ఆకర్షించేవారు. ఎప్పుడైతే కృష్ణుడు వేణు ఊదేవారో కేవలం మనుషులే కాదు, పక్షులు, జంతువులు, చెట్లు కూడా ఆకర్షితమయ్యేవి. కృష్ణుడు యాక్చువల్లీ ఒక అర్థం సర్వాకర్షకుడు. సో కృష్ణుడు అందరినీ ఆకర్షించేవారు. సో తన వేణునాదంతో కృష్ణుడు అందరినీ ఆకర్షించేవారు. అందుకే అది ఒక అద్భుతమైన గుణం కృష్ణుడిలో. ఇంకోటి వచ్చేసి రూపమాధురి. కృష్ణుడిది అద్భుతమైన సౌందర్యం. సో ఇదివరకు చెప్పినట్టు నవయౌవనం ఎప్పుడు
ఆయన యవనంగా ఉండేవారు. వేణుం క్వనంతమరవింద దళాయతాక్షం బర్హావతం మసితాంబుద సుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. కృష్ణుడు ఎప్పుడు కూడా వేణు ఊదుతూ ఉంటారు. అరవింద దళాయతాక్షం, సో ఆయన కళ్ళు ఎలా ఉంటాయి? అరవింద దళాయతాక్షం, సో ఎంతో సౌందర్యంగా. కందర్పకోటి కమనీయ విశేష శోభం, సో సాధారణంగా మన్మధుడు సౌందర్యంగా ఉంటారని చెప్తారు, కానీ కృష్ణుడి సౌందర్యం దేంతో పోల్చారు? ఎన్నో కోట్ల మన్మధుల కంటే సౌందర్యంగా కృష్ణుడు ఉంటారని చెప్తున్నారు. సో ఈ 4 ఏవైతే గుణాలు ఉన్నాయో ఇవి కేవలం కృష్ణుడిలోనే ఉన్నాయి. అందుకే కృష్ణుడు దేవాది దేవుడు. సో ఈరోజు మనం ఏం చర్చించుకున్నాం? కృష్ణుడు సాధారణమైన మనిషి కాదు, అతను దేవాది దేవుడు. ఎవరైతే ఇది గ్రహిస్తారో వారే ఈ భగవద్గీతను అర్థం చేసుకోవచ్చు, లేకపోతే భగవద్గీతను అర్థం చేసుకోవడం కష్టం. మనం కృష్ణుడి యొక్క భక్తులు కావాలి, అప్పుడే ఈ భగవద్గీతను అర్థం చేసుకోవచ్చు. అదే కృష్ణుడు మనకు చెప్పారు. సో కృష్ణుడు మానవ రూపం తీసుకున్నా కూడా అతను సాధారణమైన మనిషి కాదు. అది తన జన్మ మరియు తన లీలల ద్వారా కృష్ణుడు నిరూపించారు. దాని గురించి మనం చర్చించుకున్నాం, రైట్? అలానే కృష్ణుడు ఎలా అన్ని అవతారాలకి మూలము, ఇంకా కృష్ణుడు ఎలా శ్రీ భగవాన్ అంటే ఏంటి, మరియు భగవాన్ ఆ లక్షణాలు 6 లక్షణాలు ఏంటి, దాని గురించి కూడా మనం చర్చించుకున్నాం. ఇంకా కృష్ణుడు దేవాది దేవుడు అని ఎలా ఎన్నో ఆచార్యులు కూడా ఏం చెప్తున్నారు, దాని గురించి కూడా మనం చర్చించుకున్నాం. ఇంకా కృష్ణుడిలో ఎలా 64 గుణాలు ఉన్నాయి, ఆ 4 గుణాలు ఎవరిలోనూ కూడా లేవు, ఆ 4 గుణాలు ఏంటి అనే దాని గురించి కూడా మనం చర్చించుకున్నాం. సో ఈ విధంగా మనకు కృష్ణుడి పట్ల ఎప్పుడైతే విశ్వాసం పెరుగుతుందో అతను దేవాది దేవుడు అని అర్థం చేసుకోగలుగుతాము. అప్పుడే ఈ భగవద్గీతని మనం గంభీరంగా తీసుకుంటాం. ఈ భగవద్గీత భగవంతుని యొక్క గీత, భగవంతుడి యొక్క వాక్యాలు. ఇది సాధారణమైన పుస్తకం కాదు, ఏదో మనం నోట్బుక్ కాలేజీలో చదువుకున్న టెక్స్ట్ బుక్ కాదు. ఇది స్వయంగా భగవంతుడు మన కోసం చెప్పింది. ఆ విధంగా తీసుకోవాలి. కొందరు అడుగుతుంటారు, కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పారు కాబట్టి అతను విన్నాడు, అదే కృష్ణుడు వచ్చి మాకు ఈ గీత చెప్తే మేము కూడా సీరియస్గా గంభీరంగా తీసుకుంటామని చెప్తారు. యాక్చువల్లీ ఎప్పుడైతే మనం భగవద్గీత చదువుతున్నామో లేకుంటే శ్రవణం చేస్తామో అది స్వయంగా కృష్ణుడు మనకు చెప్పినట్టే, ఆ విధంగా తీసుకోవాలి, రైట్? యాక్చువల్గా ఒక గురు శిష్య పరంపరలో మనం ఎప్పుడైతే ఈ భగవద్గీతని వింటామో యాక్చువల్గా అది కృష్ణుడే మనకు ఆ గురు శిష్య పరంపర ద్వారా మనకు చెప్తున్నట్టు. సో ఈ విధంగా మనం ఈ భగవద్గీతని స్వీకరించాలి, ఓకే? సో ఆ విధంగా మనం శ్రద్ధతో భగవద్గీతని మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు దాన్ని సరిగా అర్థం చేసుకోవచ్చు, రైట్? అదర్వైజ్ ఒకవేళ మనము ఈ భగవద్గీత మీద శ్రద్ధ లేకపోతే, భగవంతుడి మీద కృష్ణుడి మీద శ్రద్ధ లేకపోతే అది ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోలేము, ఓకే? మరుసటి క్లాస్లో మనం ఈ భగవద్గీత మీద ఇంకా చర్చ చేసుకుందాం. హరే కృష్ణ, ధన్యవాదాలు.